విశ్వక్సేన్ లైలా మూవీ 2 డేస్ బాక్స్ ఆఫీస్ ధర వసూలెంత, డే 2 బాక్స్ ఆఫీస్ ధర వసూలెంతో తెలుసుకుందాం పదండి. డే 1 గొప్పగా విశ్వక్సేన్ గత చిత్రాల మాదిరిగా వసూలునైతే లైలా మూవీ రాబట్టలేకపోయింది. డే 1 కేవలం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 1 కోటి వరకు షేర్ మాత్రమే రాబట్టుకుంది. డే 2 చూసుకుంటే బాక్స్ ఆఫీస్ ధర డే 1 కంటే డే 2 సగానికి పైగా ఎక్కువగానే డ్రాప్ అయింది. డే 2 50% కంటే ఎక్కువగా డ్రాప్ అవ్వడం అంటే డే 2 బాక్స్ ఆఫీస్ ధర నిరాశపరిచిందని చెప్పాలి. డే 2 ఏపీ తెలంగాణ ట్రేడ్ లెక్కలో చెప్పుకోవాలంటే 30 లక్షల వరకు వసూలును, ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల వసూలును మాత్రమే అందుకుంటుందని ట్రేడ్ స్పష్టం చేసింది. 1 కోటి వరకు గ్రాస్ అయితే ఈ రోజు అందుకోవడం ఖాయమైంది. 2 రోజుల్లో చూసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర 2,90,00,000 వరకు గ్రాస్ అయితే ఉంది. షేర్ రూపేణ చెప్పుకోవాలంటే 9 కోట్ల వరకు షేర్ అయితే రావాలి. 2 రోజుల్లో చూసుకుంటే 1,50,00,000 వరకు షేర్ అయితే ఉంది. బాక్స్ ఆఫీస్ ధర 2 రోజులు 1,50,00,000 షేర్ అంటే ఇది చాలా తక్కువని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ ధర 9 కోట్ల వరకు టార్గెట్ కాబట్టి 2 రోజులు సగం వరకు రికవరీ చేసుకుంటుంది అనుకుంటే సినిమా చాలా వరకు నిరాశపరిచింది. బాక్స్ ఆఫీస్ డే 2 సగానికంటే ఎక్కువగా డ్రాప్ అవ్వడం అంటే బాక్స్ ఆఫీస్ లాంగ్ రన్ కూడా కష్టంలో కనిపిస్తుంది. మరి డే 3 సండే కావడంతో ఏ రేంజ్లో గ్రోత్ చూపిస్తుందో చూడాలి. డే 2 మాత్రం గ్రోత్ చూపించలేక చేతులెత్తేసిన పరిస్థితి లైలా. ఒకవైపు తండేలు మూవీ గ్రోత్ చూపిస్తుంటే లైలా మూవీ బాక్స్ ఆఫీస్ నిరాశపరుస్తూ విశ్వక్సేన్ ఖాతాలో మరొక ఫ్లాప్ మూవీగా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. లైలా మూవీతో బాక్స్ ఆఫీస్ నిర్మాత కూడా చాలా వరకు నష్టపోయే పరిస్థితులే ఉన్నాయి. మరి లైలా మూవీ బాక్స్ ఆఫీస్ ధర లాంగ్ రన్లో ఎంతవరకు వెళుతుందో చూడాలి. మరి లైలా మూవీ బాక్స్ ఆఫీస్ ధర ఎంత రాబట్టగలుగుతుందో మీరు కూడా కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి.